ఏంది సమస్యలేమున్నాయి ఇక్కడ? సమస్యలు అంటే ఇదే రోడ్డు సమస్యలు, వాటర్ సమస్యలు ఇవన్నీ కొద్దిగా తీరడం లేదు జనాలకి. ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు ఇక్కడ? ఎమ్మెల్యే అందుబాటులోనే ఉంటారు, అట్లంతా ఏం లేదు. ఆయన వరకు ఆయన కృషి ఆయన చేస్తూ ఉన్నాడు. ఇంకా వర్షాలు లేనిది దానికి మాత్రం ఆయన ఏం చేయగలుగుతాడు. అది సార్, గతంలో మంత్రిగా పనిచేసే అమర్నాథ్ రెడ్డి గారు అవును. ఈసారి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా దిగుతున్నారు. అవును. సో ఎలా ఉండేదాని పనితీరు? అంటే దీనికి ముందంతా బాగుండింది సారు పరిపాలన. ఆయన వల్ల ఎప్పుడు మాకేం ఇబ్బంది కలిగింది లేదు, ప్రజలకు ఎవరు కూడా. కానీ అప్పుడైతే ఆయన అట్లా పోయినాడు, మళ్ళీ ఇట్లా వచ్చినాడు, కానీ ఏం చేయలేకుండా పోయినాడు. అది గెలిచే ఛాన్స్ ఉందంటారా? అది ఎట్లా సార్ ప్రజల నాడి చెప్పేదానికి అవుతుంది. అట్లా ఉండారు, ఇట్లా ఉండారు. అది 24కి ఎవరు సీఎం అయితే బాగుంటుంది సార్? అది అయితే ప్రస్తుతానికి మన రాజధాని అది ఇది పట్టి చూస్తే చంద్రబాబు వస్తే బెస్ట్ అనుకుంటాను. దీని గురించి అక్కడ ఇక్కడ రెండు పక్కల ఉండారు జనాలు. ఇబ్బట్లోనే దాని గురించి ఏమీ చెప్పేదానికి కాదు. మన ఈయన కూడా బాగా కష్టపడుతూ ఉన్నారు. మన తెలుగు కూడా ఆయన కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇంకా ఏమి ఎట్లా అనేది మనం డీటెయిల్గా చెప్పేదానికి ఇప్పుడే సాధ్యం కాదు. సీఎం గారు అయితే బాగుంటుంది 2024కి ఏపీకి. ఎట్లా సార్, మనం ఇద్దరికి కూడా మనము పర్వాలేదు అని అంటాము. ఏమరా అంటే వీళ్ళు ముగ్గురు మనిషి పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు సరిగా పర్ఫార్మ్ చేస్తారా లేదా అనేది కొంచెం మనసుల్లో కొంచెం ఇది ఉంది. ఎవరంటే చంద్రబాబు నాయుడు ఒకటే ఉండింటే కొంచెం బాగుండా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు బీజేపీ వీళ్ళు ఉండారు కాబట్టి పొత్తుల్లో వీళ్ళు సరిగా ఇది చేస్తారో లేదో అనేది కొంచెం డౌట్గా ఉంది.